హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన విజయలక్ష్మి గారు గూడూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సత్య సాధన. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. నా పేరు విజయలక్ష్మి. నేను గూడూరు నుంచి 15 ఏళ్ళుగా ఈ సాధనలో ఉన్నాను. నేను రావడం అయితే అనారోగ్యం తోటి ఈ సాధనలోకి వచ్చాను, కానీ చాలా వరకు ఏమి అడగకుండానే విశ్వం అన్ని ఇస్తుంది అన్న నమ్మకంతో నా అంతరంలో ఉన్న ఒకానొక శక్తి, జ్ఞానం, స్థితి, దానిని చేరుకోవాలి అన్న ఒక తపనతో ఈ సాధన నేను చేసుకుంటూ వచ్చాను. సత్యం అదే కదా, నేనంటే ఈ దేహం కాదు, ఈ దేహంలో నేనున్నాను అనేది సత్యం. ఆ నేనుని వెతుక్కోవడమే మనం చేయాల్సిన సాధన. ఆ నేనుకున్న శక్తిని, జ్ఞానాన్ని ఉపయోగించుకోగలగడం. ఎప్పుడైతే మనం ఉపయోగించుకోగలుగుతామో అప్పుడు మన జీవిత ప్రణాళికను ఎంతో సులువుగా, ఎంతో హాయిగా మనము పూర్తి చేయగలం. కాబట్టి ఫ్రెండ్స్, శ్వాస ద్వారా అంతరంలోకి ప్రవేశించి వెతుకులాడి నీలో ఉన్న ఒకానొక కాంతిని నువ్వు గమనించగలిగితే నువ్వు అద్భుతమైన ప్రయాణం చేయగలవు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో. అలా కాకుండా వెతుకులాట, బాహ్యమైన వెతుకులాటను మొదలు పెడితే మాత్రం ఆధ్యాత్మిక ప్రయాణం చాలా నిదానంగా జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, అద్భుతమైన ఈ సమయం, మనకు అందజేయబడిన సమయం, విశ్వం ద్వారా మనకు అందజేయబడిన సమయాన్ని మనం వినియోగించుకోగలగాలి. ఆ వినియోగించుకోవడం ఎలాగంటే, గంటలు గంటలు ధ్యానంలో కూర్చోవడంతో గమనిక అనేది కూడా చాలా అవసరం. ఏమి గమనించాలి, ఎలా గమనించాలి అంటే, నిత్య జీవితంలో నువ్వు మేల్కున్న దగ్గర నుంచి రాత్రి మళ్ళీ సుషుప్తిలోకి వెళ్ళే వరకు నీ ఆలోచనను, నీ మాటను, నీ దృశ్యాన్ని గమనించగలిగితే ఏది అవసరమో అది ఉంటుంది, మిగిలినవన్నీ మనము వదిలేయగలం. అప్పుడు అదే నిత్య సాధనగా కూడా మారుతుంది. కంటిన్యూస్ గా సాధనలోకి వెళ్తాము. అలాంటి సాధన కోసం మనము ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మంది చెప్తూ ఉంటారు ఏమనంటే, నేను కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వచ్చేస్తాయి, నా కుటుంబ సభ్యులు సహకరించరు, లేదా ఏ ధ్యాన కేంద్రాల్లో అయితేనే నాకు ధ్యానం కుదురుతుంది, మా ఇంట్లో కుదరదు. ఇలాంటి ప్రాథమిక స్థాయి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటంటే, నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేదు అని. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి వెళ్ళగలను 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 అనుకున్న రోజు ఇవన్నీ నీకు అడ్డంకులు కావు. అద్భుతమైన ప్రయాణాన్ని నువ్వు కొనసాగించగలవు. కాబట్టి మిత్రమా, రోజులో ఉన్న 24 గంటల్లో కొంత సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకొని ఆ సమయాన్ని పూర్తిగా మీకోసమే వినియోగించుకోండి. అంటే నోరు కళ్ళు కట్టేసి కూర్చోండి. ఆ సమయం అది అరగంటనా 6 గంటలా అనేది కాదు, ఎంత కరెక్ట్గా మీరు ఆ సమయాన్ని ఉపయోగించుకోగలిగారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది.
ఉపయోగించుకోవడం అంటే మనం టీవీ చూస్తూ ఉంటాము. ఆ టీవీలో బొమ్మలు కదిలిపోతూ ఉంటే దాని వెనక వెళ్ళిపోతామా మనం? కాదు, చూస్తూ ఉంటాం అంతే. అలాగే నీ ఆలోచనలను కూడా గమనిస్తూ ఉండు. వాటితోటి ప్రయాణం చెయ్యవద్దు. వాటిని ఆపడానికి కూడా ప్రయత్నం చెయ్యొద్దు. జస్ట్ సాక్షిగా గమనిస్తూ ఉంటే అవి ఒకదాని తర్వాత ఒకటి తెర మీద బొమ్మల్లాగా కదిలి వెళ్ళిపోతూ ఉంటాయే కానీ నిన్ను డిస్టర్బ్ చేయవాలి. అదే విధంగా నీ చుట్టూ ఉన్న శబ్దాలు, ప్రకృతి సమస్తము కూడా నీకు సహకరిస్తుంది అని నువ్వు అనుకున్న రోజు నువ్వు చక్కగా ఆ నీ సాధనను నువ్వు కొనసాగించగలవు. కాబట్టి మొట్టమొదట కొంత సమయాన్ని మీకోసం కేటాయించుకో. ప్రారంభ దశలో ఉంటే ఖచ్చితమైన సమయాన్ని పాటించండి. ఆ సమయంలో ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా మాట్లాడడం మానండి. కనీసం అరగంట 10 నిమిషాలు. శబ్దం ద్వారా చాలా శక్తిని కోల్పోతాం మనం, చూపు ద్వారా కూడా. అందుకే ఆ రెంటిని ఆపి శ్వాస ద్వారా అంతరంలోకి ప్రయాణించి నిన్ను నువ్వు ఉత్తేజపరచుకోవడమే ఈ సాధన యొక్క లక్ష్యం అనుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, అద్భుతమైన ఈ సాధనలోకి వచ్చాం. ఈ సాధనను మనకు నేర్పించిన, మనకు పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అపరిమితమైన సాధనను మనకు నేర్పించాడంటే ఎవరి పుస్తకాలైనా చదవచ్చు, ఎవరి జ్ఞానాన్నైనా స్వీకరించవచ్చు. కానీ అక్కడ నీ భావాల నుంచి, నీ అభద్రతా భావం నుంచి వెలుపలికి రావడానికి ప్రయత్నించాలి. నీ లోపల ఉన్నది అంగీకరించిన సాధనని మాత్రమే నువ్వు చేయగలగాలి. మాకు గూడూరులో రేవతి మేడం అని ఉండేవాళ్ళు. మీకు అందరికి కూడా తెలుసు, న్యూ ఎనర్జీ రేవతి మేడం అని చెప్తుంటారు. ఆవిడ ఒక మాట చెప్పేవాళ్ళు, ఏమనంటే, ఎంతమంది చెప్పినా వినండి, ఎన్నిసార్లు చెప్పినా వినండి, కానీ మీ లోపల అంగీకరించిన దాన్ని సాధన చెయ్యండి అని చెప్పేవాళ్ళు. అలాంటి సాధనను చేయడమే మనం చేయవలసిన పనిని సత్యం వైపుకు ప్రయాణం. ఏంటి ఆ సత్యము అంటే, నేనంటే ఈ దేహం కాదు, ఈ దేహంలో నేనున్నాను. నేనంటే ఈ దేహం కాదు, ఈ దేహంలో నేనున్నాను. ఆ నేను చేరుకోవడానికి, వినడానికి, దాంతో సత్సంగం చెయ్యడానికి నీ అంతరంలో ఉన్న శబ్దాన్ని గాని నిశ్శబ్దం చేసుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా నీతో నువ్వు ఉండగలవు, నీతో నువ్వు మాట్లాడగలవు, నీ గురించి నువ్వు తెలుసుకోగలవు, నీ శక్తిని, జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. కాబట్టి అంతర్మౌనాన్ని పాటించాలి. మీ లోపల నిశ్శబ్దంగా ఉండే విధంగా చూడాలి. చాలా మంది 40 రోజులు మౌనం అని చెప్పి బాహ్య మౌనాన్ని పాటిస్తారు. కానీ ఎంత ఎక్కువగా బాహ్య మౌనంగా ఉంటే అంతరంలో అన్ని మాట్లాడుకుంటూ ఉంటారు, అన్ని భావాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదు ఫ్రెండ్స్. బాహ్యంగా నీ వృత్తిపరంగా, నీ కుటుంబ పరంగా నువ్వు చేయవలసినవన్నీ చేస్తూ అంతరంలో మౌనం పాటించరు. అంటే మన లోపల మనం మాట్లాడుకుంటూ ఉంటాం, దాన్ని ఆపుకోగలిగితే అప్పుడు నీ ఆత్మ ప్రబోధాలు నీకు వినిపిస్తాయి. దాని ప్రకారం నువ్వు నడుచుకోగలవు. ఎప్పుడైతే ఆత్మస్థాయిలో నువ్వు జీవిత ప్రణాళిక వేసుకొచ్చుకున్నావో దానిని పొందడానికి, దానిని స్థిరీకరించుకోవడానికి చేయవలసింది ఏంటి? ఖచ్చితంగా నీ ఆత్మ ప్రబోధాలని వినగల కాదు, నేను ఏ స్థాయిలో ఉన్నాను, నేను చేస్తున్న సాధన కరెక్టేనా, నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని అడిగి తెలుసుకోవడం ఒక మార్గం అయితే, నువ్వు సాధనకు ముందు, సాధన తర్వాత ఎలా ఉన్నావు అని నిన్ను నువ్వు గమనించుకోవడం ఇంకొక మార్గం. కాబట్టి మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు గమనించుకోండి, మీ స్థాయిని గమనించుకోండి.
మీ నుంచి ఎలాంటి శబ్దం విడుదలవుతుంది అనేది గమనించుకోండి. అది అవసరమా లేదా అనేది గమనించండి. ఆ అవసరం లేని వాటినన్నిటినీ ఈ క్షణంలో వదిలివేయండి. ఇది అద్భుతమైన సాధన. ఆ వైపు ప్రయాణం చేయండి. ఒక సపోజ్ మీరు ఒక 3 గంటల ధ్యానంలో కూర్చొని ఎంతో కొంత శక్తిని మీరు పొందారనుకోండి. మీరు ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెడతారో అవసరం లేని శబ్దాలన్నీ మీ నుంచి విడుదలవుతాయో, అవసరం లేని శబ్దాలని మీరు లోపలికి తీసుకుంటారో, అంటే ఇతరుల మాటల్ని, వెంటనే మీరు సంపాదించుకున్న శక్తి కోల్పోతారు. ఏది అవసరమో అంతవరకు మాత్రమే మీరు ఉండగలిగినప్పుడు మీరు అద్భుతమైన స్థితిని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఒకే నిర్ణయం తీసుకోండి. విశ్వం మీకు కావాల్సిన సమయంలో అవసరమైన విధంగా మీకు అందజేస్తుంది. అప్పుడు మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా మీ యొక్క ఆలోచనలు చాలా వరకు తగ్గిపోతాయి. బాహ్యమైన సమస్యల వలయంలో ఉన్నా కూడా విశ్వం నాకు సహాయం చేస్తుంది, అందిస్తుంది అని ఒక గట్టి నిర్ణయం వచ్చి విశ్వాసంతో మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అవసరమైనవి మీకు అందుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, అవి సంకల్పాలు అనుకోండి, నిర్ణయాలు అనుకోండి, నేనైతే నిర్ణయం అనే అంటాను. ఎందుకంటే గట్టిగా నువ్వు నిర్ణయించుకుంటే తప్పితే నీ జీవితంలో మార్పును నువ్వు అంగీకరించవు. ఒక నిర్ణయం తీసుకొని దానికి ఎంతో కొంత ఒక శక్తిని ఇవ్వగలిగితే నువ్వు అద్భుతమైన మార్పును నువ్వు అంగీకరించగలవు. ఒక గింజ నాటాము, దానికి సూర్యరశ్మి, నీరు, గాలి అన్ని అందాలిగా అందినప్పుడే అది మొలకై పెద్ద వృక్షంగా మారుతుంది. ఆ విధంగా నువ్వు తీసుకున్న నిర్ణయానికి కూడా ఎంతో కొంత శక్తినిచ్చి దానిని విశ్వసించగలిగితే అది మేనిఫెస్ట్ అయి నీ ఎదురుగా కూర్చుంటుంది. కాబట్టి ధ్యాన సాధన అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, సత్సంగాలు చేయడం కాదు, పుస్తకాలు చదవడం కాదు. దానిని నీకు నువ్వు అన్వయించుకోగలగాలి. ప్రతి మాట నీకు ఏదైతే ఇష్టమవుతుందో దానిని నువ్వు అన్వయించుకొని ఆ వైపు సాధన చేయగలగాలి. అలాంటి సాధన చేసినప్పుడే నీలో మార్పును నువ్వు గమనించగలవు, నీ జీవిత ప్రణాళికను నువ్వు అంగీకరించగలవు. ఎప్పుడైతే నీ జీవిత ప్రణాళికను నువ్వు అంగీకరిస్తావో, ఇది నేను రాసుకొచ్చుకుందే, నా చుట్టూ ఉన్న వ్యక్తులు నేను ఎంచుకున్న వాళ్ళే, వృత్తి నేను ఎంచుకున్నదే, బిడ్డలు నేను ఎంచుకున్న వాళ్ళే, సమస్తము నా ద్వారా జరపబడుతుంది ఇది అని నువ్వు నమ్మగలిగినప్పుడు, ఆ సత్యాన్ని నువ్వు స్వీకరించగలిగినప్పుడు నువ్వు అద్భుతంగా మార్పును అంగీకరించగలవు. అప్పుడు ఎప్పుడైతే నీకు విశ్వం నీకు అవసరమైనది నీకు అందిస్తుంది అని నువ్వు విశ్వసించగలిగితే, ఎన్నో రకాల ఆలోచనలని, భయాన్ని, అభద్రతా భావాన్ని, వీటినన్నిటినీ నీలో నుంచి నువ్వు పంపించి వేయగలవు. ఎప్పుడైతే అలాంటి భావాలన్నీ నీలో నుంచి రిలీజ్ అయిపోయాయో, నీలో స్థిరత్వం అనేది పెరిగి మానసిక స్థైర్యం వచ్చి, మానసిక స్థిరత్వం పెరిగి నీ జీవితాన్ని అత్యద్భుతంగా, అత్యంత ఆనంద స్థితిలో నువ్వు పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, అద్భుతమైన ఈ స్థితిని గమనించగలిగితే, ధ్యానము అంటే ఎరుకే, గమనికే అని నేను అనుకుంటాను. ఖచ్చితంగా ఎరుకతో దాన్ని మనం సాధన చేసుకోగలగాలి.
క్లాస్కి పోయి ఏదైనా ఒక సత్సంగానికి పోయి రాసుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యతను వినడానికి ఇవ్వండి. విన్న దానిని స్థిరపరచుకోవడానికి ప్రయత్నించండి. శ్రవణం, మననం, నిధిధ్యాస. ఆ స్థిరపడిన దానిపైన మీ ధ్యాసను ఉంచండి, దానికి శక్తిని ఇవ్వండి. మీరు అద్భుతమైన మార్పును మీరు పొందగలరు. సత్యం ఇది. సత్య మార్గ అన్వేషణ అంటేనే అది. నువ్వు అతి గొప్పగా నీ స్థితిని నువ్వు గమనించగలగడం. ఎప్పుడైతే నీ స్థితిలో మార్పు వస్తుందో, నాలో ఉన్నదే సమస్త విశ్వంలో ఉన్నది అని నువ్వు అనుకోగలవో, అప్పుడు పత్రి సార్ చెప్పిన నో కంప్లైంట్స్, నో రిగ్రెట్స్, నో జడ్జిమెంట్, నో క్రిటిసిజం అనే వాటిని అన్నిటినీ నువ్వు పాటించగలవు. ఎప్పుడైతే నువ్వు నమ్మవో, నాలో ఉన్నదే అవతలున్నది అని నువ్వు నమ్మవో, నువ్వు ఖచ్చితంగా వాళ్ళతో నిన్ను పోల్చుకుంటావు, వాళ్ళని విమర్శిస్తావు, వాళ్ళ స్థాయిని హేళన చేస్తావు, అన్నీ చేస్తావు. కానీ అక్కడుండేది కూడా నేనే అనుకున్నప్పుడు నీ ప్రతిబింబాన్ని నువ్వు చూడగలవు అక్కడ. అప్పుడు ఇంకా ఎవరితో నువ్వు పోల్చుకోగలవు, ఎవరిని నువ్వు విమర్శించగలవు. కాబట్టి ఖచ్చితంగా నాలో ఉన్నదే అంతటా ఉన్నది అన్న సత్యాన్ని నమ్మండి. ఆ సత్యం వైపు ప్రయాణం చేయండి, దానిని అనుసరించండి. అనుసరించినప్పుడు అద్భుతమైన స్థాయిలోకి మీరు వెళ్ళగలరు. ఈ సాధనలో ఇంకొకటి ఎదుర్కొంటున్న సమస్య, ఇందాక నేను చెప్పినట్టు ధ్యాన కేంద్రాల్లోనే లేకపోతే ఏదో ఒక మాస్టర్ సమక్షంలోనూ గ్రూప్ మెడిటేషన్లోనే నేను సాధన చేయగలుగుతున్నాను, కానీ మా ఇంట్లో నేను చేయలేకుంటున్నాను అని. కానీ ఫ్రెండ్స్, మన ఇంటిని శుభ్రం చేసుకొని ఆ సాధనను ఇంట్లో కొనసాగించగలగాలి ముందు. ఎందుకంటే సత్సంగానికి పోతే మాక్సిమం రోజుకు 1 గంట పోతాం, లేకపోతే వారానికి ఒకసారి పోతాం ధ్యానకి. మరి అది సరిపోదు. అది ఒక విందు భోజనం లాంటిదే గాని నిత్యం నువ్వు తీసుకునే ఆహారాన్ని ఎలాగైతే తీసుకుంటావో అలాగా నీ స్థాయిని బట్టి నీ సాధన జరగాలి. ఒకవేళ ఏదైనా ధ్యాన కేంద్రంలో నాకు ధ్యానం బాగా కుదురుతుంది అనుకుంటే ఆ ఎనర్జీ మీ ఇంట్లో కూడా ఉంది అని మీరు భావించండి. ఎప్పుడైతే ఆ ఎనర్జీ మీ ఇంట్లో కూడా ఉంది అని మీరు భావిస్తారో చాలా చక్కటి సాధన మీకు కుదురుతుంది. అక్కడ ఏదైనా మన భావంలోనే ఉంది. వేరు భావం ఉంటే అక్కడ ఉండేది భయమే, దుఃఖమే, అస్థిరత్వమే. అలా కాకుండా వేరు భావం లేదు. ధ్యాన కేంద్రము నా ఇల్లు సమానం అనుకో. ఆ గురువు చెప్పేది నా లోపల చెప్పేది కూడా ఒకటే అనుకో. నాలో ఉన్నదే అక్కడ కూడా ఉంది. నాలో నుంచి ఎదుటి వ్యక్తిలో నుంచి నేను మాట్లాడుతున్నాను అనుకుంటే ఎంతో గొప్ప సత్సంగం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన సమయాన్ని, ఈ మానవ జన్మలో దేహదారుడవై ఈ భూమి మీద సంచరిస్తున్న ఈ సమయాన్ని నీ జీవిత ప్రణాళికను అతి సులువుగా దాటడానికి ఉపయోగించుకోగలిగే విధంగా నీ శక్తిని ఉత్తేజపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ శక్తిని, జ్ఞానాన్ని ఉత్తేజపరిచి విశ్వసించి నీకు అన్వయించుకొని అంగీకరించుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రమా, అద్భుతమైన ఈ సాధన అసలు నిరంతరం నీలో ప్రవేశిస్తున్న శ్వాస సైన్స్ ప్రకారం కూడా ఏం చేస్తుంది, అనేక రకాలైన వాయువులు నీలో ప్రవేశిస్తాయి. నీకు కావలసిన ఆక్సిజన్ మాత్రమే అక్కడ ఉండి మిగిలిన వాయువులన్నీ బయటకు వచ్చేస్తుంటాయి.
అలాగే నువ్వెప్పుడైతే శ్వాసే వాహనంగా నీ అంతరంలోకి నువ్వు ప్రవేశిస్తావో, అక్కడ ఉండవలసిన భావాలు మాత్రమే ఉండి మిగిలినవన్నీ నీ నిశ్వాసలో వెలుపలికి వచ్చేస్తున్నాయని భావించాను. అప్పుడు ఆ భయము, దుఃఖము అవన్నీ కూడా మీ నుండి వెళ్ళిపోతాయి. ఆ విధమైన సాధన చెయ్యండి. ఒక నిర్ణయం తీసుకొని సాధన చెయ్యండి. ఎవరో చెప్పారు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆరోగ్యంగా ఉంటాం, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి అనుకోవడం కాదు. ఆరోగ్యంగా ఉండడానికి, ఆర్థిక ఇబ్బందులు తీరడానికి నీకు నువ్వు ఏం పరిష్కారం వెతుక్కుంటున్నావు అనేది అక్కడ ముఖ్యం. ఇతరులు చెప్పేదానికైనా నీకు నువ్వు చెప్పుకునే పరిష్కారం చాలా గొప్పది గొప్పది గొప్పది. కాబట్టి సేతు మహాశయుడి ప్రకారం కూడా నువ్వు అంగీకరించందే ఏ సమస్య నీ జీవితంలోకి రాదు అని చెప్పాడు. ఆ సమస్యకి పరిష్కారం కూడా నీలోనే ఉంది అని చెప్పాడు. కాబట్టి దారిని పోయేదాన్ని పిలుచుకోకండి, మనలోకి గమనిస్తూ ఉండండి. ఇది జరిగిపోతూ ఉంది, ఈ భయానకమైన విషయం లేదా ఈ దుఃఖభరితమైన విషయం నా జీవితంలోకి వచ్చింది, దానిని నేను ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రశ్న మీరు వేసుకోండి. ఎదుర్కోవడానికి గల శక్తిని, స్థాయిని, స్థితిని ఇవ్వమని లోపల కోరుకోండి. అద్భుతమైన స్థితి, శక్తి, జ్ఞానం నీకు అందివ్వబడుతుంది. నువ్వు ఆ సమస్యను అతి సులువుగా వెలుపలికి తీసుకెళ్ళిపోగలవు, నీ నుండి దూరం చేయగలవు, లేదా దానిని నువ్వు అధిగమించగలవు. అలాగా మీరు మీ ఛానల్ పేరే మీకోసం అనుకుంటా, మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోండి. మీకోసం మీరు మిమ్మల్ని మీరు గమనించుకోండి. అద్భుతమైన సాధనా మార్గం వైపు ప్రయాణించండి. ఇంకొక అపోహ ఉన్నది, బాహ్య గురువు. బాహ్యమైన గురువును ఏ విధంగా మనము స్వీకరించాలి? ఆ గురువు యొక్క ఆకారాన్ని, ఆ గురువు యొక్క జీవన విధానాన్ని బట్టి నువ్వు గురువుగా స్వీకరించకూడదు. ఆయనలో ఉన్న జ్ఞానాన్ని, శక్తిని నువ్వు గమనించగలిగితే, ఆయన బాహ్యంగా మన దగ్గర ఉన్నా లేకపోయినా కూడా మన స్థితి ఇంకా 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 వృద్ధిలోకి వెళ్తుందే గాని తగ్గుదలలోకి రాదు. ఎందుకంటే మనం ఆ శరీరపరంగా ఆయన్ని అంగీకరించలేదు, జ్ఞానపరంగా, శక్తి పరంగా అంగీకరించాం. కాబట్టి ఆ జ్ఞానము, శక్తి విశ్వంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి నీకు అందవలసిన సమయంలో అందుతూనే ఉంటుంది. బాహ్యమైన విషయాల్లోనే విశ్వం అత్యంత అద్భుతంగా నీకు అందజేయబడుతూనే ఉంటుంది. అదే ఇవ్వండి, ఇవ్వబడుతుంది అంటే విశ్వాసాన్ని ఇవ్వండి, నీకు రావాల్సింది నీకు వస్తుంది. విశ్వాసంతో ఉండండి. ముందు నిన్ను నువ్వు నమ్ము, తర్వాత విశ్వాన్ని నమ్ము. ఈ అద్భుతమైన జీవితం నీకు ముందుకు సాగుతుంది. ఇక్కడ గమనించాల్సింది ఇంకొకటి ఉంది. ఏంటంటే దేహం లేనిదే నువ్వు లేవు, నువ్వు లేనిదే దేహం లేదు. దేహం అనేది లేకపోతే నీకు మనుగడే లేదు. అసలు విశ్వంలో, భూమండలంలో నీకు మనుగడ లేదు. ఆ దేహం అనేది ఉంది కాబట్టే నీకు ఒక పేరు, రూపము ఇచ్చి నువ్వు భూమండలం పైన చలించే విధంగా దోహదం చేస్తావు. ఆ దేహం లేని పక్షంలో నువ్వు నీ మార్గాన్ని ఎన్నుకోవాల్సి వస్తుంది, వెళ్ళిపోవాల్సి వస్తుంది భూమండలం నుంచి. ఎర్త్ బౌండెడ్ గా ఉండడానికి నీ సహకారాలు ఇవ్వబడవు.
ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో అదర్ డైమెన్షన్స్లోకి నువ్వు వెళ్ళవలసి వస్తుంది. అలా కాకుండా దేహం ఉంటే నువ్వెన్ని శ్వాసలు వేసుకొచ్చుకున్నావో అంతసేపు, అన్ని రోజులు నువ్వు చక్కగా ఈ దేహంతో భూమండలంపై చెల్లించగలవు. కాబట్టి అత్యంత ప్రాముఖ్యత నీ దేహానికి ఇవ్వాలి. ఎలాగైతే రోజు లేసి మనం వాడుకునే వాహనాలు, స్కూటర్లు, కార్లు, విమానాలు, వీటినన్నిటిని శుభ్రపరచుకొని వాటిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ వాటికి కొద్దిపాటి మార్పులు రాగానే వాటిని సరి చేసుకుంటూ నడుస్తున్నాము. అలాగే నీ వాహనమైన దేహాన్ని కూడా సరి చేసుకోగలగాలి. ఆ సరి చేసుకోవడానికి బాహ్యమైన వెతుకులాటను పక్క నుంచి నీకు నువ్వు చెప్పుకోగలిగితే కూడా చాలా వరకు సరి చేయబడతాయి. ఏదన్నా అవయవము మనకు సహకరించకపోతే ఆ అవయవాన్ని ప్రేమగా అవయవంతో నువ్వు మాట్లాడగలిగితే అది నీకు ఖచ్చితంగా సహకరిస్తుంది, నిన్ను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది, నీ నిత్య జీవిత కార్యక్రమాల్లో ఆటంకం రాకుండా చూస్తా. కాబట్టి ఫ్రెండ్స్, నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటావో నీ దేహాన్ని దానికి 10 ప్రేమించగలిగినప్పుడే ఈ భూమండలంపై నువ్వు వేసుకొచ్చుకున్న ప్రణాళికను పూర్తి చేయగలవు, సులభంగా పూర్తి చేయగలవు. అట్లా కాకుండా నీవు వేసుకొచ్చుకున్న ప్రణాళికను మర్చిపోయి నిందలు ఇతరుల మీద వేస్తున్నంతసేపు, అతని వల్లే నేను ఇట్టయిపోయాను, దీనివల్లే నేను ఇట్టయిపోయాను అని నింద వేస్తున్నంతసేపు నీలో మార్పు రాదు. అంతకంతకు మానసిక స్థిరత్వాన్ని కోల్పోతూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ స్థాయిని గమనించి ఎరుకతో మీ జీవిత ప్రణాళికను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. మార్చుకోవచ్చా ప్రణాళిక? మార్చుకోవచ్చా అంటే మార్చుకోవచ్చు. ఎప్పుడు మార్చుకోగలవు? నువ్వు ఆత్మస్థితిలో వేసుకొచ్చుకున్న ప్రణాళిక కాబట్టి నువ్వు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నువ్వు దానిని మార్చుకోగలవు. ఆ విధంగా ప్రయత్నించాలే కానీ ఏదో ఒక 3 గంటల ధ్యానానికి కూర్చొని నేను నా జీవిత ప్రణాళికను మార్చేసుకుంటాను అంటే మారబడదు. సాధారణంగా నిజంగానే ఆ 3 గంటల్లో వాళ్ళు ఉత్తేజపడి వాళ్ళ ఆత్మశక్తిని, ఆత్మస్థితిని పొందగలిగితే ప్రణాళికను మార్చుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా జీవిత ప్రణాళికని అనుభవించి తీరా. నువ్వు ఏమేమి రాసుకొచ్చుకున్నావో ఆ డైలాగ్స్ అని చెప్పి తీరాలి. ఏ వ్యక్తులతో నువ్వు దొరపబడుతున్నావో వాటినన్నిటినీ నువ్వు చేసుకొని తీరాల్సిందే. తప్పు వల్ల వాటినన్నిటినీ నువ్వు అంగీకరించవలసినదే. కాబట్టి ఫ్రెండ్స్, అద్భుతమైన ఈ సమయం. ఒక మానవ జన్మ ఎత్తాము అంటేనే ఎంతో గొప్ప స్థాయికి నువ్వు ఎదగడానికి అది ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడడానికి నువ్వు చేసే సాధన ఏంటి అంటే నువ్వు మానసిక స్థిరత్వాన్ని పొందగలగడం. ఎప్పుడు మానసిక స్థిరత్వాన్ని పొందగలగడం అంటే నీ ఆత్మశక్తిని నువ్వు ఉపయోగించుకోగలిగినప్పుడు నువ్వు మానసిక స్థిరత్వాన్ని పొందగలవు. లేని పక్షంలో బాహ్యమైన వెతుకులాటలో మాత్రమే పూర్తి అస్థిరత్వంగా ఉండి గోరంతని కొండంతగా భావించి ఆ సమస్యను లేకపోతే ఆ సంఘటనను, ఆ వ్యక్తిను 10 ఇబ్బందికరంగా మార్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, సిద్ధి సాయి పదం ఒకటి ఉంది. నువ్వు నా వైపు ఒక్కడిగి నేను నీ వైపు 10 అడుగులు వేస్తాను. ఒక్క నిర్ణయం తీసుకో.
నా అంతర్ప్రయాణంలో నా ఆత్మను నేను దర్శిస్తాను. ఆ శక్తిని, జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాను. దానికి అనువైన జ్ఞానం నీకు అందివ్వబడుతుంది. సాధన చేసుకోగలవు. నీ నిర్ణయం ఎంత గట్టిగా ఉంటే అంత గొప్పగా నువ్వు సాధన చేసుకోగలవు. దీనిని గమనించి సాధనలో ముందుకు ప్రయాణించి నీ గమ్యం, లక్ష్యం చేయాలి. ఏందా గమ్యం, ఏందా లక్ష్యం అంటే పూర్ణాత్మ నుంచి విడుదలైన నువ్వు తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడు ఏ స్థాయిలో ఉన్నావో అదే స్థాయిని తిరిగి పొందగలగాలి. పొందగలిగే ఈ భూ ప్రపంచాన్ని వదలాలి కానీ మళ్ళీ అంతో ఇంతో ఏదో ఎత్తి పెట్టుకొని భూ ప్రపంచాన్ని వదలకూడదు. అవి తిరిగి మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడతాయి. మళ్ళీ జన్మ తీసుకునే విధంగా అవి నిన్ను మారుస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, అద్భుతమైన శూన్య స్థితిని పొందడానికి ప్రయత్నించారు. శూన్య స్థితి అంటే ముక్కు మూసుకొని గుహల్లో కూర్చోవడం కాదు. సంసారంలో ఉంటూ సంసారాన్ని ఈదుతూ శూన్యంగా ఉంటాడు. నిరంతరం నీ శరీరంలో జరిగే క్రియల్ని, కార్యాలని, ఊహల్ని, ఆలోచనలని, దృశ్యాలని అన్నిటినీ సాక్షిగా గమనించగలగడం. అంతరంలో మౌనంగా, నిశ్శబ్దంగా ఉండడం. ఇవన్నీ మీ గోల్స్ అనుకోండి, లక్ష్యాలు. ఈ లక్ష్యాలన్నిటినీ ఎప్పుడైతే నువ్వు అందుకోగలవో నీ గమ్యాన్ని నువ్వు సులభంగా చేరుతావు. కాబట్టి ఎవరు కూడా ఈ సంఘ ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, నీ స్వధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా అవన్నీ కూడా నీకు శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చే విధంగా నువ్వు సాధన చేసుకోగలగాలి. అప్పుడే నువ్వు అద్భుతమైన స్థిరత్వాన్ని పొందగలవు. ఎటువంటి సంఘటననైనా సవాల్గా స్వీకరించగలవు. ఎటువంటి వ్యక్తినైనా అంగీకరించగలవు. ఫ్రెండ్స్, ఇంకో 5 minutes ఉంది. 5 minutes ధ్యానంతో మనం పూర్తి చేద్దాం. కళ్ళు మూసుకోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేస్తాం. పూర్తి ఎరుకతో శ్వాస మీద ధ్యాస. ఇలా అనుకోండి ఫ్రెండ్స్, నా ఈ నిరంతర సాధన ద్వారా నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి, భౌతికంగా నిత్యానంద స్థితికి చేరుకుంటాను. ఈ సాధనకు నా శరీరం, ప్రకృతి, నా చుట్టూ ఉన్న వ్యక్తులు, సంఘటనలు సమస్తము సహకరిస్తాయి. ఈ సాధనలో నాకు అందవలసిన జ్ఞానం ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా అందివ్వబడుతుంది. దానిని నేను స్వీకరిస్తాను, అంగీకరిస్తాను, విశ్వసిస్తాను.
పూర్తి ఎరుకతో శ్వాస మీద ధ్యాస. సహస్రారం ద్వారా కాంతిని, శరీరంలో ప్రవేశిస్తున్న కాంతిని గమనించండి. దాని ప్రయాణ మార్గాన్ని గమనించండి. తల వెంట్రుక నుంచి కాలిగోటి వరకు ప్రతి కణానికి ఆ కాంతి అందజేయబడాలి అని అనుకోండి. ఇలా అనుకోండి. నా అంతరంలో నిశ్శబ్దం తద్వారా నా ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, ప్రబోధాలను నేను స్వీకరించగలను. నా జీవిత ప్రణాళికను అతి సులువుగా దాటగలను. చివరి ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, ఈ ధ్యానం మీ మానసిక స్థితిని స్థిరపరచాలని కోరుకోండి. థర్టీ సెకండ్స్. ఏది జరిగినా, ఎవరు మీ జీవితంలోకి వచ్చింది, సమస్తము నా జీవిత ప్రణాళికే అని అనుకోండి. దానిని నేను అంగీకరిస్తాను, అటువంటి శక్తి నాకున్నది అనుకోండి. ఫ్రెండ్స్, మెల్లిగా మీ చేతి వేళ్ళని తీసుకొని కళ్ళపై ఉంచు. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా వేళ్ళు తొలగిస్తూ కళ్ళు తెరవండి. అద్భుతమైన ఈ సత్సంగానికి, ధ్యానానికి సహకరించిన మీకు, మీ శరీరానికి, భౌతిక అభౌతిక మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకోండి. అద్భుతంగా ధన్యవాదాలు తెలుపుకోండి ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన వైజాగ్ అమ్మాయి, ఏం పేరు, ఏం పేరమ్మా నీ పేరు? సరిత. ఓకే, నీకు ధన్యవాదాలమ్మా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అన్మ్యూట్ చేసుకోమ్మా నువ్వు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ, మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లు గారు అందరికీ, విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రగారి కోరిక, పత్ర మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.